ఈ రోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి భరణి గారుకి సంజన ఏం చెప్పింది, సంజన గారికి ఎలిమినేట్ అయినటువంటి మాధురి గారు ఏం చెప్పారు, దివ్య గురించి అండ్ తనుజ గురించి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాతకి సంచాలకులుగా ఎవరు కరెక్ట్ చేశారనే దాని మీద ఉంటుంది. దాని తర్వాత డిమాండ్ పవన్ అండ్ తనుజ వాళ్ళిద్దరి మీద జరిగినటువంటి ప్రోమోలో చూసాం కదా, దాని గురించి ఒక ఉంటుంది. దాని తర్వాతకి ఒక 2 బాంబ్స్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో పెట్టడం జరుగుతుంది. ఒకటేమో నో ఫ్యామిలీ వీక్, దానికి సంబంధించి నో ఫ్యామిలీ వీక్ ఎవరికి రాకూడదు అనే దాని మీద ఒక టాస్క్ జరిగింది, అది జరుగుతుంది. ఇంకొక బాంబు వచ్చేసి నాగ్ సార్ దగ్గర ఉంటుంది, అది డబుల్ ఎలిమినేషన్ కి సంబంధించినటువంటిది. ఇది మెయిన్ గా ఇంకా అసలు ఏం జరిగింది అనేది చూస్తే, రీతు ఫస్ట్ స్టోర్ రూమ్ లో ఇలా పడుకొని బిగ్ బాస్ నాకు మొన్న వచ్చిన చెఫ్ ఆయన ఎందుకు నన్ను సెల్ఫిష్ గా అన్నాడు అని బిగ్ బాస్ తో మాట్లాడుతుంటది. నేను చాలా హర్ట్ అయినా, నువ్వు ఎందుకు అంత సెల్ఫిష్ గా ఉన్నందుకు నేను బాగా హర్ట్ అయినా. మా డాడీకి సంబంధించిన షర్ట్ వచ్చినప్పుడు సంజన గారి శారీస్ త్యాగం చేస్తే నాకు ఒక షర్ట్ వస్తుంది కదా అన్నట్టుగా. ఎందుకంటే సంజన గారికి ఎన్ని రోజులు త్యాగం చేయాలనేది చెప్పలేదు, ఉన్న శారీస్ అన్ని స్టోర్ రూమ్ లో పెట్టండి అని చెప్పారు. దానికోసం నేను తీసుకున్నా, దాంట్లో తప్పే ఉంది, నేను సంజన గారి కోసం నా హెయిర్ ఇవ్వలేదా అన్నట్టుగా రీతు మాట్లాడుతుంది. తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు. ఇక్కడ రీతు సెల్ఫిష్ అంటే సరే, ఆయనకు అవసరం, అటు సంజన గారి గురించి కూడా ఆలోచించాల్సింది. కాకపోతే అది క్లారిటీ. ఇంకొకటి రీతు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఎన్ని రోజులు ఆమె అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు శారీస్ వేసుకోకూడదు అని చెప్పారంటే బిగ్ బాస్ ఇష్టం అని చెప్పారు. బిగ్ బాస్ ఆయన ఇష్టం, ఇప్పటి నుంచి నువ్వు శారీస్ కట్టుకోవచ్చు అమ్మా అంటే అప్పటి నుంచి ఆమె స్టార్ట్ చేయొచ్చు, ఆ రకంగా చెప్పారు. మొత్తానికి తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు రీతుని, రీతు బయటకు వస్తుంది. దాని తర్వాతకి ఒక ఊబర్ స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఈ స్పాన్సర్ టాస్క్ ఏంటంటే, అక్కడ కొన్ని వందల కొద్ది కొన్ని కార్డ్స్ పెట్టారు. ఆ కార్డ్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా బజార్ మొగానే వెళ్ళి ఆ కార్డ్స్ వెతుక్కుంటారు. వెతుక్కున్నప్పుడు ఎవరికైతే ఊబర్ కార్డు దొరుకుతుందో వాళ్ళు వచ్చేసి ఆటోలో కూర్చోవాలి. ఆ రకంగా ముగ్గురికి కార్డ్స్ దొరుకుతాయి. ఫస్ట్ డేమాన్ పవన్ దొరుకుతుంది, దాని తర్వాత సంజన గారికి, దాని తర్వాత బర్నీ గారికి. వాళ్ళ ముగ్గురు వరుసగా వచ్చేసి ఆ ఆటోలో కూర్చుంటారు. కూర్చుంటే ఇక బజర్ అవుతుంది, ఈ టాస్క్ అయిపోతుంది. దీంట్లో గెలిచినటువంటి ముగ్గురికి గిఫ్ట్ వచ్చేసి ఉంటాయి కదా, ఆ గిఫ్ట్ వచ్చేసి అయితే ఊబర్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాతకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సుమన్ శెట్టి గారు అండ్ దివ్య వీళ్ళిద్దరు కూడా మన స్విమ్మింగ్ పూల్ జైలు ఉంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. దివ్య అంటుంది అనమాట సుమన్ శెట్టి గారితో, సుమన్ గారు లాస్ట్ వీక్ నేను చేసింది నా స్ట్రాటజీ అంతా వేస్ట్ అయిపోయినట్టుందండి, నేను వేసిన స్ట్రాటజీ వల్ల బాగా నేను నెగిటివ్ అయి ఉంటా బయట ప్లస్ ఇక్కడ కూడా బాగా నెగిటివ్ అయ్యి ఉంటుంది. లాస్ట్ వీక్ నాకు బాగా నెగిటివ్ అది, ఎందుకంటే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి ఆ స్ట్రాటజీ వేసి ఉంటే వర్కౌట్ అయ్యేది. నా స్ట్రాటజీలో ఏమైనా తప్పు ఉందా అండి? ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నటువంటి వాళ్ళం మళ్ళీ కెప్టెన్ కాకూడదా? ఎందుకు కాకూడదు? మనం ఆ పరంగా నేను ఆలోచించి మన కెప్టెన్గా ఉన్న వాళ్ళలో నేను అది బ్రేక్ చేయాలనుకున్నా. కెప్టెన్గా ఆల్రెడీ ఉన్నాం, మళ్ళీ మనమే ఇంకొకసారి కెప్టెన్ చూపిద్దామని నా స్ట్రాటజీ నాది కదా నేను వేసిన. అయితే ఒకటే లేండి, నా మీద నెగిటివ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారితో క్లోజ్గా ఉన్నప్పుడు తనుజాని నేనే కావాలని దూరం పెట్టినట్టు, తనుజ అండ్ బర్నీ గారి ప్యూర్ బాండింగ్లో నేనే వేలు పెట్టి వాళ్ళిద్దరిని విడగొట్టినట్టు ఇక్కడ హౌస్ మేట్స్ మాట్లాడడం అది ఇది. పాపం తనుజ కూడా, ఆమె కూడా అపార్థం చేసుకుని ఉంటుంది. అందరూ అంటూ ఉంటే తనకు కూడా ఉంటుంది కదా, అవును తనుజ బర్నీని దివ్యనే విడగొట్టింది అనుకుంటారు కదా, ఆ రకంగా బాగా అది బయటికి పోట్రే అయిందండి. దానివల్ల నాకు కొంచెం నెగిటివ్ ఉండుంటుంది ఖచ్చితంగా అనే విధంగా దివ్య సుమన్ గారితో అంటుంటుంది అనమాట. అది అంటే ఆమె మొత్తం రిమైండ్ చేసుకుంటున్నట్టుంది, ఆ రకంగా సుమన్ గారితో మాట్లాడుతుంటది. దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, బర్నీ గారు తనుజతోటి మాట్లాడుతూ ఆయన చెప్పేది ఏంటంటే, బర్నీ గారు అంటుంటారు, తనుజ ఒక్క ఫేవర్ చేస్తావా నాకు, దివ్య దగ్గరికి వెళ్ళి ఈ నా మాటలుగా చెప్తావా అనే విధంగా. అయితే ఏంటిది ఏం చెప్పాలంటే, బర్నీ గారు చెప్పేది ఏంటంటే, నాకు సంజన గారు చెప్పారు, సంజన గారికి మాధురి గారు చెప్పారంట వచ్చేటప్పుడు, మాధురి గారికి దివ్య వాళ్ళ మదర్ చెప్పిందంట. ఏం చెప్పింది అంటే, దివ్యని బర్నీ గారికి దూరంగా ఉండమని చెప్పు, క్లోజ్గా ఉండొద్దు అని చెప్పి పంపిందంట, మాధురి గారికి చెప్పి పంపిందంట. మాధురి గారు వచ్చేసి మరి దివ్యకి చెప్పిందో లేదో తెలియదు కానీ సంజన గారికి చెప్పిందంట. సంజన గారు వచ్చేసి ఇప్పుడు నాకు చెప్పారు, నేను నీకు చెప్తున్నా, నువ్వు వెళ్ళి కొద్దిగా దివ్యతో చెప్తావా, ఇలా అన్నారమ్మా కొంచెం దూరంగా ఉండని చెప్తావా అంటే, నాకు వద్దు నాయన, నీకు దండం, ఇప్పటికే చాలా నెగిటివిటీ ఎదుర్కొంటున్నా ఈ బాండింగ్స్ వీటి వల్ల, మళ్ళీ నేనేదో చేసేసి మీ ఇద్దరిని విడగొట్టినట్టుంటుంది, నువ్వే పోయి డైరెక్ట్గా మాట్లాడుకో, నువ్వే చెప్పుకో అనేసి తనుజ అంటది. ఈడ మంచిగా అనిపించింది, నిజమే కదా,
భరణి గారు ఇంత చెప్పుకోవచ్చు కదా, అరే ఇట్లా ఉందంట దివ్య, ఇంటి దగ్గర నుంచి ఇలా చెప్పి పంపిరంట, ఇది విషయం అని చెప్పొచ్చు. వచ్చి తనుజకి చెప్పాల్సిన అవసరం ఏముంది? దాని తర్వాతకి వీళ్ళిద్దరు డిస్కషన్లో వచ్చిందంటే నేను అదంతా పోగొట్టుకోవడం కోసమే లాస్ట్ వీక్ ఇప్పుడు నామినేషన్స్లో పెట్టినా, కానీ అది ఏం చేయాలి అంటే తనుజ కూడా ఉంటుంది, నువ్వు నామినేషన్స్లో పెట్టిన పాయింట్ అయితే అంత స్ట్రాంగ్గా లేవు, నువ్వేదో ప్రూవ్ చేసుకుని రా బయటికి పోయి అది అనేది కరెక్ట్గా లేదు అనేది తను ఏదో చెప్పబోతుంటుంది. దాని తర్వాతకి అది కట్ అయిపోయి ఇక నాగ్ సారు గో టు హౌస్ అని మన హౌస్ అని అయితే నాగ్ సార్ హౌస్లోకి తీసుకొస్తారు. ఈ రకంగా మెయిన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకటి రీతు అన్న సంజన గారికి సంబంధించిన శారీస్ త్యాగం చేసింది, దాని గురించి స్టోర్ రూమ్లో పెట్టడం. సెకండ్ది వచ్చేసరికల్లా తనుజ అండ్ భరణి గారు దివ్య ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఇది ఒక విషయం. ఇకపోతే ఇప్పుడు హౌస్లోకి నాగ్ సార్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ కెప్టెన్ గారు తనుజ అంటూ తనుజ గారికి ఎవరు కెప్టెన్ అయినా విష్ చేస్తారో అదేవిధంగా తనుజను కూడా విష్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతకి బిగ్ బాస్ హౌస్ మీద 2 బాంబ్స్ వేశాడు బిగ్ బాస్ అని అయితే నాగ్ సార్ చెప్తాడు. ఒకటి హౌస్ లోపల ఉంది, ఒకటి నా దగ్గర ఉందని చెప్తాడు. దాని తర్వాతకి మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి స్వార్డ్స్ వాటికి వీళ్ళ ఫొటోస్ అన్ని పెట్టేసి అక్కడ ఉంటాయి కదా స్వార్డ్స్ అని, కత్తులు ఉంటాయి కదా, అవి పెట్టుంటాయి అంట, మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్తారు. దాని తర్వాతకి ఇక డేమాన్ లేపుతారు. డేమాన్ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను అనే విధంగా చెప్తూ అని లేపిన తర్వాత సార్ అది ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నమాట. ఎందుకు మరి ఆడ ఏం జరిగిందంటే సార్ యాక్షన్ అది ఏం లేదు, వాళ్ళు కమాండర్స్గా ఉన్నప్పుడు కమాండర్గా ఉన్నాం, రాణి వచ్చేసి తనుజని అట్లా ముందుగా కిచెన్ టేబుల్ మీదకి ఎక్కమని చెప్తుంది, మమ్మల్ని ముందుకు తీసుకురమ్మని చెప్తుంది. ఆ పరంగా నేను హ్యాండ్స్ వేసాను, ఇట్లా వేసాను తప్పితే ఏదో గట్టిగా ఫోర్స్గా అయితే నేను క్యాజువల్గానే వేసాను సార్, అంత ఫోర్స్గా వేయలేదనేసి డేమా అని చెప్తాడు అనమాట. దాని తర్వాత దివ్యని అడుగుతాం, దివ్య ఎవరిది తప్పు అక్కడ విషయంలో అంటే సార్ నేను డేమాన్ అయితే అంత ఫోర్స్గా ముందుకు పుష్ చేసినట్టుగా అయితే ముందుకు నెట్టినట్టుగా అయితే మాకైతే ఏమో అనిపించలేదు సార్ అక్కడ ఉన్న సిచ్యువేషన్, కాకపోతే హ్యాండ్స్ అనేది నేను అబ్జర్వ్ చేయలేదు అనే విధంగా దివ్య అంటది. దాని తర్వాత సంజన గారు అడుగుతారు, సంజన నీకేమనిపించిందమ్మా, నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా అంటే అట్లాంటిది అయితే ఏం లేదు సార్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా అలా అలా మూవ్ అయ్యాడు తప్పితే నాకు తెలిసి ఏదో ఇంటెన్షన్ తోటి కావాలని ఫోర్స్గా నెట్టినట్టయితే నాకు కూడా ఏమనిపించలేదు సార్ అనేసి సంజన గారు చెప్తారు. దాని తర్వాతకి తనుజ అంటే తనుజ మాట్లాడుతుంది, నేను కూర్చుంటా కదా సార్, నేను కూర్చుంటాగా వెళ్ళమంటే నేనే ఎక్కి కూర్చుంటా కదా, ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఎందుకు, దానివల్ల నాకు భయం అయింది, ఒక్కసారిగా ఇలా బ్యాక్ నుంచి నేను ముందుకున్నా, సడన్గా బ్యాక్ నుంచి వచ్చేసి ఇలా అనేసరికల్లా తనుజది అంటే మేబీ తనది తప్పనిలేము ఒప్పనిలేము నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఆడ వీళ్ళు మాట్లాడుకుంటారు, సడన్గా వచ్చేసి ఎవరో ఒక పర్సన్ వచ్చి ఇలా అంటే పెద్దగా నెట్టినట్లయితే ఏం లేదు, కానీ ఇలా జస్ట్ ఇట్లా టచ్ చేసిండు, మరి దానికి అంత అవ్వకూడదు. కానీ తను మరి ఆ టైంలో తను ఏం ఆలోచిస్తుందో ఎట్లుందో సిచ్యువేషన్, కానీ సడన్గా కొంచెం భయపడ్డట్టు అయిపోయింది. దాని తర్వాతకి దాన్ని ఏదో ఫన్ వేలో ముందుకు తీసుకెళ్లాలనుకుంది, కానీ నెక్స్ట్ ఇన్సిడెంట్లో సెన్స్ లేదా అది ఇదని మాట్లాడేసరికి అది కొంచెం సీరియస్ అయిపోయింది. ఏదో ఫన్ వేలో తీసుకుపోవాలనుకుంది, ఒక స్టెప్ మీద స్టెప్ అవుతూ ముందుకు వెళ్ళి అది కొంచెం సీరియస్ అయిపోయింది మ్యాటర్ అయితే అనిపించింది. తను తర్వాతకి మరి ఫన్ వేలో అనాల్సింది, దాని తర్వాతకి మళ్ళీ వెంటనే క్లారిఫై చేస్తే బాగుండు, కానీ తర్వాతకి సెన్స్ లేదు ఇలాంటి మాటలు మాట్లాడేసరికల్లా కొంచెం అది ఎక్కువ అయిపోయింది ఆ రకంగా అనమాట. దానికి కొంచెం యాక్చువల్గా అక్కడ మనం సిచ్యువేషన్ చూస్తే లైవ్లో వాళ్ళిద్దరు అదేదో జనరల్గా ఫన్ వేలనే తీసుకొచ్చేసి మార్నింగ్ ఏదో వాళ్ళు రాణి రాజు ఆ క్యారెక్టర్లోకి రాకముందు ఆ టేబుల్ మీద ఎక్కువ కూర్చుందని చెప్పేసి మేము రివెంజ్ తీర్చుకుంటాం నీ మీద అని చెప్పేసి ఆ పరంగా తీసుకొచ్చారు, ఏదో ఫన్ వేలో జరుగుతుంది అది. అంతేగాని ఆ టైంలో అంతకుముందు మేము చాలాసార్లు అనుకున్నాం సార్ ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే, అంతకుముందు అనుకురు కానీ ఇక్కడ కూడా అదే అనుకుంది, కానీ తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 times అదే పదం వాడుతూ ప్లస్ సెన్స్ లేదా అది ఇది అనేసరికల్లా కొంచెం లేదా ఆ టైంలో ఏంద్ర వీళ్ళ గొడవ ఈ రాణి రాజులయ్యారు అని చెప్పేసి ఏంది ఇట్లా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారని ఆ ఇరిటేషన్లో వచ్చి సెన్స్ లేదా అది అన్నట్టుగా మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. కానీ ఇక అది దాని తర్వాత క్లారిఫై వెంటనే చేసుకుంటూ అయిపోయి తర్వాత డేమాన్ వెళ్ళి ఏడవడం, తర్వాత తను ఉండడం, ఇక్కడ డిపెండ్ చేసుకోవాలనే విధంగా కొంత ఆ రకంగా కావాలని చేసింది కాదు, కానీ అనుకోకుండా జరిగినాయి ఇక అంతే, కొన్ని జరిగిపోతుంటాయి. ఆ రకంగా అయితే తనుజ అండ్ డేమాన్కి సంబంధించినటువంటి విషయం అయిపోయింది. దాని తర్వాతకి హౌస్లో అందరినీ అడుగుతుంటే సుమన్ గారు ఇంకెవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అది రాంగే అంటే తనుజ గారు అట్లా అనడం కరెక్ట్గా సార్ అనే విధంగా చెప్తారు అనమాట. అది అయిపోయింది అన్నమాట. తర్వాతకి నాగ్ సార్ కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందమ్మా అంటూ ప్లస్ ఇంకొకటి చూపిస్తా సీన్ అనేసి ఇంకొకటి చూపిస్తామా నీకు అంటూ వీడియో బయట ఇంకోటి ఏంటంటే
అక్కడ మనం ఫస్ట్ టాస్క్ జరిగింది కదా, సంజన గారు వీళ్ళందరూ బుట్టలు వెనకేసుకొని ఆడుతారు కదా, ఆ టాస్క్లో డేమాని ఇలా పుష్ చేసినట్టు ఉంటుంది కదా వెనక్కి, ఇలా ఆడుతుంటారు. ఆడే క్రమంలో ఒకసారి రైట్ హ్యాండ్ తగులుతుంది, 100% రైట్ హ్యాండ్ తగులుతుంది. కావాలని నెట్ కాదు, ఇద్దరు ఆ ఫోర్స్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇట్లా అంటది. ఫస్ట్ ఇలా 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 అంటున్నప్పుడు డేమాన్ ఏమనుకుంటాడు, తను నా ఫేస్కి తగులుతుంది కానీ కొంచెం వెనక్కి వెళ్తుంటాడు. దాని తర్వాత అదే ఫోర్స్లో ఇట్లా చెయ్యి ఇట్లా తగిలి ఉండొచ్చు, తగిలింది కూడా ఒక 2 times తగిలింది సార్, కాకపోతే కావాలని చేయలేదు అనేసి డేమాన్ కూడా అంటుండు. కానీ సరే అమ్మ ఇక్కడ అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేసినంత ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ కూడా అక్కడ మనకు వీడియోలు చూసినా సరే ఏం చూసినా సరే కొంచెం రైట్ హ్యాండ్ ఒకటి కొద్దిగా పుష్ చేసినట్టు అనిపిస్తుంది. ఇలా ఇలా అన్నట్టు అవుపడుతుంది, మనకు స్లో మోషన్లో కూడా అలా అవుపడుతుంది. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అది జరిగింది. దాన్ని నాకు సార్ ఏం చెప్తారంటే, మరి ఇక్కడ నువ్వు కూడా అనుకోకుండా తగిలింది కదమ్మా, అక్కడ డేమాన్ కూడా కమాండర్స్ అన్నప్పుడు వీళ్ళ కమాండర్స్కు రాణి చెప్పినప్పుడు, రాణి దివ్య ఉంది కదా, ఆమె చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి కాబట్టి ఆ టాస్క్లోనే ఉంటూ అతను అనుకోకుండా ఇంటెన్షనల్గా కాకుండా అనుకోకుండానే ఇలా అని ఉంటాడు అంతే కదా అన్నట్టుగా అయితే నాకు సార్ చెప్పడం జరిగిందనమాట. ఇది దాంతో పెద్ద ఏదో అని కాదులే. కానీ దాని తర్వాత తనుజ గారు 1-2 పదాలు వాళ్ళు రిపీట్ చేయటం, సెన్స్ లేదు అది ఇది అనటం, ఆ బుద్ధి లేకుండా బుర్ర లేకుండా హౌస్లో ఉన్న అమ్మాయిల మీద పడతారు అని ఇట్లా కొన్ని లూజ్ అయిపోయింది. వర్డ్స్ లూజ్ అవ్వడం వల్ల అదంతా కొంత మరి అదంతా క్లారిఫై చేయాలి కదమ్మా, లేదంటే డేమానికి ఒక మచ్చలాగా పడుతుంది కదా బయట కూడా నువ్వు అన్న మాటల మీదనే, దాన్ని క్లారిఫై చేయడం కోసమే ఈ బైట్స్ వేసి చూపించా అనేసి నాకు సార్ చెప్తారు. అంటే అక్కడ బుట్టల టాస్క్లో బెలూన్స్ అక్కడ నువ్వు అన్నది కూడా ఇంటెన్షనల్ కాదు, అనుకోకుండా జరిగింది. ఇక్కడ కూడా అనుకోకుండా జరిగింది అన్నట్టుగా నాకు సార్ రెండింటిని అయితే క్లారిఫై చేస్తాడు. దాని తర్వాతకి తనుజ స్వర్డ్ అంటే ఈ రకంగా అంటే నువ్వు అనవసరమైన బ్లేమ్ చేసావు అంటూ అయితే మొత్తానికి అయితే నాకు సార్ తనకు సంబంధించినటువంటి ఆ స్వర్డ్ని బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి దాని తర్వాత ఇంకా కొంచెం ఉంది తనుజ గురించి, అది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. దాని తర్వాతకి ఇక కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్ అనేసి నువ్వు మరి ఏంటి, నువ్వు సంచాలకులుగా ఉన్నావు కదా ఆ టాస్క్, సంజన గారు అండ్ సుమన్ శెట్టి సంచాలకులుగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటిది అది ఏంటి, నువ్వు సంచాలకులుగా కరెక్టేనా, నువ్వు సంజన గారికి విన్ ఇవ్వడం కరెక్టేనా అనేసి అడుగుతాడు. ఫస్ట్ రివర్స్లో అడుగుతాడు. యాక్చువల్గా లైవ్ చూసినప్పుడు మనకు క్లియర్గా అవపడదు. ఫస్ట్ సంజన గారే 6 boxes పెడతారు, దాని తర్వాత 7th కూడా వేయకపోతే అది 6 కింద పడి మళ్ళీ 6 కానీ ఆగిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ 6 boxes పెట్టేది సంజన గారే. కానీ కళ్యాణ్ మిస్టేక్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసింది తనుజ వైపు చూడట్లేదు, సంజన గారి వైపు చూడట్లేదు. అందరూ కూడా సుమన్ శెట్టి గారు హైట్ తక్కువ ఉండు, ఆయన ఎలా వేస్తాడో ఏందో అని ఎగ్జైట్మెంట్ తోటి మొత్తం ఇదే చూస్తూ అక్కడ సంజన గారు ఏం వేస్తున్నారు ఏందని వాళ్ళు చూడట్లేదు కంప్లీట్గా. ఇక్కడ సుమన్ శెట్టి గారు ఏం వేస్తున్నారు అనేది చూసారు కాబట్టి సుమన్ శెట్టి ఫస్ట్ 6 boxes వేసిండు అనేది వాళ్ళ దృష్టిలో ఉంది. కంప్లీట్గా అదే డిపెండ్ చేస్తారు. సంచాలకులుగా ఉన్నటువంటి కళ్యాణ్ ఇద్దరిని చూస్తాడు, ఇద్దరిని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు సుమన్ శెట్టి గారు ఫస్ట్ 6 boxes వేసిండు కాబట్టి సుమన్ శెట్టి గారిని విన్ చేయాలి అన్నప్పుడు సంచాలకులుగా ఉన్నటువంటి కళ్యాణ్ ఏం చెప్పాలి, లేదు ఫస్ట్ సంజన గారు వేసారు 6 boxes అని ఈయన చెప్పాలి. ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే అది చెప్పాలి. అది చెప్పడు. అది చెప్పకుండా ఎవరిది స్ట్రైట్గా ఉందో వాళ్ళకే నేను ఇస్తా అనే విధంగా నిజంగా సంచాలకులుగా డిజాస్టర్ అన్నట్టే కళ్యాణ్. వాస్తవం ఎవరు వేసారు ముందు అనేది అది కూడా చెప్పలేకపోతే ఏం ప్రయోజనం. ఇంకోటి టైమర్ అని తీసుకొచ్చిండు, అది 100% కరెక్ట్. కళ్యాణ్ విషయంలో టైమర్ అనేది 100% కరెక్ట్. ఆ టైమర్ కొట్టే వరకు ఎవరిది ఉంది అనేది అది చూడాలి, అది కరెక్టే. కానీ అసలు విషయం ఏంటంటే ఈడ 6 boxes ఎవరు పెట్టారు అనే పాయింట్ వాళ్ళు లేవనెత్తినప్పుడు సంజన గారు ఫస్ట్ పెట్టారు 6 boxes. లైవ్లో మనకు కూడా క్లియర్గా అవుపడుతుంది. 6 boxes ఏమైనా పెడుతుంది, తర్వాతకి మళ్ళీ ఇంకో ట్రై చేయకపోతే కింద పడుతుంది, మళ్ళీ ఇంకొకటి వేస్తుంది, అట్లా ఆమెనే ముందు పెడుతుంది. అది కళ్యాణ్ ఆ మాట చెప్పుకుంటే అయిపోయింది కదా అనేది నాకు సార్ అంటారు అనమాట. దాని రకంగా కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మిగతా వాళ్ళకు కూడా క్లాస్ తీసుకుంటాడు. అందరూ కూడా తనుజ, రీతు, దివ్య వీళ్ళందరూ కూడా ఏం చూశారు మరి మీరు, ఒకటే సైడ్ సుమన్ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సుమన్ గారు పెట్టిన 6 boxes మీకు అవుపడ్డాయి. అవతల సంజన గారు అంతకంటే ముందే పెట్టారు, అది అవుపలేదా మీకంటే అందరూ ఒకరు చూసుకోరు. ఇంత గుడ్డిగా మనం సంజన గారు ఏ బాక్స్లో పెడుతున్నా కూడా మనం చూడలేదారా, కంప్లీట్గా సుమన్నే చూసామా, అక్కడే కదా మన కళ్ళ ముందనే కదా 2 boxes వాళ్ళు టవర్స్ కడుతున్నారు అని బిత్తరపోయారు వాళ్ళు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే, ఎందుకంటే కళ్ళ ముందునే జరిగింది కానీ అబ్జర్వ్ చేయలేవు వాళ్ళు, అది సిచ్యువేషన్. ఆ రకంగా కళ్యాణ్కి ఆ రకంగా ఆయన స్వాడ్ని కూడా బ్రేక్ చేస్తారు. దాని తర్వాతకి రీతు అక్కడ ఆడియన్స్ రీతు సంచాలకులుగా అదరగొట్టారు, చించేశారని క్లాప్స్ కొట్టించిన తర్వాత చూపిస్తాడు ఏం చేసినావు రీతు, అసలు ఏంది. మొత్తానికి రీతు ఒక్క మాట మీద నిలబడమా, ఎన్నిసార్లు స్టాండ్ మార్చామని చెప్పేసి
ఫస్ట్ అన్ని వీడియో బయట లేచి చూపిస్తాడు, 4-5 వీడియో బయట లేచి చూపిస్తాడు. ప్రతి ప్లేస్లో కన్విన్స్ అయిపోయి సర్లే 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 కానీ ఆడుకొని అట్లా ప్రతిసారి ఆ స్టాండ్స్ అన్ని మిస్ చేసింది. నేను ఆ రోజే వీడియోలు చెప్పేస్తా, రీతు అయ్యో సరే ఫస్ట్ డేమాన్ అనుకోకుండా తనుజ నెట్టింది, అది ఎక్స్క్యూజ్ చేసినావు ఓకే. సెకండ్ డేమాన్ ఇక్కడ ఎగిరిపడ్డది కూడా ఎక్స్క్యూజ్ చేసింది, అది తప్పు, సర్లే ఫస్ట్ తప్పు వదిలేద్దాం అనేసి ఉంటుంది. దాని తర్వాతకి తనుజ మాట్లాడినప్పుడు నిఖిల్ ఎట్లా తీసేస్తావు, డేమాన్ని కూడా 2 అనే కదా అన్నప్పుడు సర్లే కానీ నలుగురు ఆడరా అంటది. దాని తర్వాతకి గేమ్ అయిపోయిన తర్వాత నిఖిల్ నువ్వు సేఫ్ అయినావు అంటది. దాని తర్వాతకి లాస్ట్కి బిగ్ బాస్ డెసిషన్ అప్పుడు తనుజ సేఫ్ అంటది. అంటే అప్పటికప్పుడే అన్ని డెసిషన్స్ ఎక్కడికక్కడ మార్చి పడేసింది. ఆ రకంగా బిగ్ బాస్ ఇంకొకసారి బిగ్ బాస్ నా రిక్వెస్ట్ రీతుకి సంచారకులుగా అసలు ఇవ్వబాకండి అనే విధంగా అయితే చెప్తాడు అనమాట. ఆ రకంగా రీతు రాంగ్ 100% తప్పే కదా. ఆ రకంగా అంటే మెతకగా ఉంది, అందరికి న్యాయం చేద్దాం అనుకుంది, తప్పు టాస్క్లో అట్లా ఉండకూడదు కదా. అదనమాట రీతు మీద పడ్డటువంటి ఆ మరక బ్రేక్ చేశారు రీతుకు సంబంధించింది కూడా. దాని తర్వాతకి సంజన గారు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమెను కూడా మాట్లాడుతూ సంజన ఏందమ్మా ఏం సంగతి అని చెప్పేసి సంజన గారు కూడా ఆ దాంట్లో ఆ బాస్కెట్ని ఇలా రివర్స్ ఆమెకు తెలియకుండానే ఇంటెన్షన్గా కాకుండానే తిప్పుతుంది. కానీ అది కూడా తప్పే కదా గేమ్లో. మరి రూల్స్ అంటే రూల్సే, అది నువ్వు కూడా చేసిన తప్పే కదా అమ్మా, నువ్వే తప్పు చేసి మళ్ళీ ఆమెను క్వశ్చన్ చేస్తే ఎట్లుంటుంది అనే విధంగా మాట్లాడి సంజన గారు కూడా కొన్ని మొట్టికాయలు పడతాయి అనమాట. ఆ రకంగా సంజన గారి అది కూడా స్వాడ్ కూడా బ్రేక్ చేస్తారు. దాని తర్వాతకి తనుజ వచ్చేసి ఇక్కడ తనుజను అడుగుతాం. తనుజ ఏమైందమ్మా, తనుజ ఏడుస్తున్నావు ఏంది ఏమైంది అని మధ్యలో అడిగితే తనుజ ఏమంటదంటే సార్ మీరు కళ్యాణ్ అది నువ్వు ఆడకుండా కావాలని ఓడిపోయి తనుజని విన్ చేసావా అనే విధంగా అన్నారు కదా, దానికి నాకు ఏడుపు వస్తుంది సార్, నేను కష్టపడి ఆడుకున్న ఆ గేమ్ మీరు అన్నారు కదా అనేసి అంటే అయ్యో తనుజ నేను చెప్తుంది ఏంటంటే ఆడియన్స్కి ఉంటుందేమో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన అప్పుడు కళ్యాణ్ క్లారిఫై ఇస్తే ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు కదా, దానికోసం అడిగిన నేను, నువ్వెందుకు అక్కడే ఆగిపోయినావు అవన్నీ పడుచుకోబాకమ్మా అనేసి చెప్తాడు అనమాట. అంటే కళ్యాణ్ ఒకవేళ ఆడియన్స్ బయట అనుకుంటారేమో కళ్యాణ్కి తనుజకున్నటువంటి ఆ బాండింగ్ వల్ల ఆ రిలేషన్ వల్ల కళ్యాణ్ కావాలనే ఓడిపోయిండేమో టాస్క్, అది చిన్నదేగా కలర్స్ అది ఎట్లా ఓడిపోతాడు, కావాలనే ఓడిపోయి తనుజకు అవకాశం ఇచ్చిండేమో అనుకుంటారేమో అని అది క్లారిఫై చేయడం కోసం నాకు సార్ అడుగుతాడు. కళ్యాణ్ అదేం లేదు సార్ నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిన కలర్స్ దగ్గర అయితే తను చెప్పాడు అనమాట. ఆ రకంగానే తనుజ అట్లా అనుకోవద్దు అనే విధంగా ఇంకొక విషయం ఉంది, దాని తర్వాత చెప్తా. దాని తర్వాతకి డేమాన్ అడుగుతాడు నాకు సార్ ఒకసారి నేను కన్ఫెషన్ రూమ్లో కూర్చొని మీతో మాత్రమే మాట్లాడాలని అంటాడు. అర్జెంటా అంటే అర్జెంట్ ఏం కాదు సార్ అంటే అర్జెంట్ కాదంటే ఓకే తర్వాత మాట్లాడదాం కూర్చోనగానే కూర్చుంటాడు అనమాట. దాని తర్వాతకి బర్నీ గారు లేచి బర్నీ ఎలా ఉంది షోల్డర్ పెయిన్ ఎలా ఉందంటే ఓకే సార్ ఒక 90% వరకు షోల్డర్ పెయిన్ తగ్గింది, రిబ్బుదే ఇంకొంచెం టైం పట్టే ఉంది సార్ అంటే ఓకే అనేసి అంటూనే దివ్య ఒకసారి నువ్వు సోఫా ఎక్కమని చెప్పేసి దివ్యని సోఫా ఎక్కేసాయి. ఎందుకంటే దివ్య అన్నది నన్ను ఎత్తుకోలేదు, తనుజ గెలవగానే వెళ్ళి ఎత్తుకున్నావు మంచిగా ఆ లిఫ్ట్ చేసినావు, నన్ను మాత్రం అట్లా చేసినావా అని నేను కెప్టెన్ గెలిచినప్పుడు అడుగుతుంది అనమాట. అది నాకు సార్ అది వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ రకంగా అడిగినమాట. అడిగి అక్కడ ఇక బర్నీతో పాటు బర్నీ ఏమన్నా నవ్వించినావు ఆయన ఈ వారం భలే నవ్వించినావు చూడు, ఎంత ఫ్రెష్గా ఉందో నీ ఫేస్, ఎంత కలగా ఉందో చూడు. ఇప్పుడు ప్రతి వారం స్టార్టింగ్ నుంచి అట్లే ఉండొచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఆ బాండ్స్ వాటిలో నలిగిపోయినావు ఇన్ని రోజులు, ఈ వారం చూడు ఎంత చక్కగా ఉన్నావు నువ్వు, నీ ఫేస్ ఎంత వెలిగిపోతుంది గ్లోగా ఉంది అని బర్నీ గారు అయితే విపరీతంగా పొగుడుతారు. బాగా చేసావు బర్నీ, చాలా హ్యూమర్ చాలా బాగుంది, భలే చేసావు, అసలు ఇది కూడా ఉందా నీలో అనిపించింది మాకు, చాలా బాగుంది అని చెప్తూనే ఇమాన్యుయల్ సుమన్ శెట్టి మీరు కూడా అనగానే వాళ్ళది కూడా లేచి నిలబడతారు. తర్వాతకి అదరగొట్టారా అసలు కంటెంట్ మీకు మీరే క్రియేట్ చేసుకుని చాలా బాగా చేశారు, అది అదిరిపోయిందని చెప్తూ వాళ్ళ చేత ఆ నవ్వుతూ ఆ డ్యాన్స్ స్టెప్లు ఉన్నాయి కదా అవి వేపిస్తారు అనమాట. దాని తర్వాతకి వీళ్ళ ముగ్గురికి కూడా గుడ్ మార్క్స్ పడతాయి, వీళ్ళ స్వాడ్స్ బ్రేక్ చేయరు కాబట్టి. దాని తర్వాత గౌరవం కూడా చెప్తాడు, గౌరవ్ నీ గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది గౌరవ్, కాకపోతే ఒక్కటి తగ్గించుకో ఆ నస ఒకటి కెమెరాస్ దగ్గరికి వెళ్ళి ఒకటే నస పెడుతున్నావు, అది తగ్గించుకో, గేమ్ ఇంప్రూవ్ అయిందని అయితే గౌరవ్ కూడా చెప్తున్నాను అనమాట. దాని తర్వాతకి నిఖిల్ లాస్ట్ వీక్ నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు, చాలా అంటే చాలా బాగా ఆడావు గేమ్లో, కమాండర్గా ఉన్న నువ్వు టాస్క్ ఆడావు, గెలిచి రాజు అయిపోయావు, చాలా బాగుంది నిఖిల్ నీ గేమ్ కూడా అనేసి నిఖిల్ కూడా చెప్తారనమాట. ఏందో అనిపించింది నిఖిల్కి పోయినసారి శ్రీజకి చెప్పినప్పుడల్లా ఎలిమినేట్ అయిపోతారు ఇద్దరు బాబు అనిపించింది, నాకైతే అనిపించింది. అప్పుడు శ్రీజ అదరగొట్టిన వీక్ మొత్తం భలే అదరగొట్టావు భలే ఆడావు టాస్క్లో అన్నాడు, అది వైల్డ్ కార్డ్స్లో పెట్టేసి
శ్రీజన్ పంపించేసి. ఇప్పుడు కూడా నిఖిల్ చాలా బాగా ఆడావు నిఖిల్, లాస్ట్ వీక్ చెప్పిన మాట నిలబెట్టుకున్నావు అని చెప్తూ ఈ వీక్ నిఖిల్ బయటికి పంపించడం జరిగింది. అదేంటంటే బిగ్ బాంబ్ వేసిండు బిగ్ బాస్ అని చెప్తారు. దాని తర్వాతకి డెమాన్ ఏంది మరి కన్వెన్షన్ రూమ్ రా అంటే డెమాన్ కన్వెన్షన్ రూమ్కి వెళ్తాడు. కన్వెన్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏంది డెమాన్ ఏంటి సంగతి అంటే చెప్తాడు అనమాట. సార్ నేను రీతుకి ఫ్యామిలీ ఫోటో అంతకుముందు మాట ఇచ్చిన, దాని కారణంగానే నేను మా ఫ్యామిలీ ఫోటోని త్యాగం చేసేసి నేను రీతుకి ఇచ్చా సార్. తాను చాలాసార్లు చెప్పింది నాకు, మా ఫాదర్ ఆగో బ్లెస్ చేస్తున్నాడు, బ్లెస్ చేస్తుండు, నిన్ను కూడా బ్లెస్ చేస్తాడు, అంతేనా కరెక్టేనా, బ్లెస్సింగ్ ఇస్తుండు, నీకు కూడా బ్లెస్సింగ్ ఇస్తాడు అనేసి చెప్తుండేది. నేను అప్పుడు మాట ఇచ్చిన, ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే మా ఫ్యామిలీ ఫోటోని త్యాగం చేసి ఇచ్చిన సార్. దాని గురించి ఆడియన్స్ ఏమనుకుంటారు ఏమో అని క్లారిఫై చేసుకుంటున్నాను. అనే విధంగా అయితే అదేముందా, నీకు నచ్చింది నువ్వు కరెక్ట్గా చేసినావు కదా, ఇంక అదని పట్టించుకోబాకు, నీ గేమ్ నువ్వు ఆడుకునేసి డేమన్ లోపల పంపిస్తాడు. ఆ రకంగా అయిపోతుంది. దాని తర్వాతకి అందరూ కూడా యాక్టివిటీ ఏరియాకి రండి అని చెప్తారు అనమాట. అందరూ యాక్టివిటీ ఏరియాకి వెళ్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇక నాకు సార్ దగ్గర బాంబు ఉంది కదా, డబుల్ ఎలిమినేషన్ అనేది అదొకటి ఓపెన్ చేసి చూపిస్తాడు అనమాట. అది ఓపెన్ చేసి డబుల్ ఎలిమినేషన్ అని ఉంటుంది. అందరు షాక్ అవుతారు, అబ్బో ఇక్కడ పెట్టేటువంటి గేమ్కి అండ్ ఆ డబుల్ ఎలిమినేషన్కి ఏదో సంబంధం ఉందని ఆయన ఇక్కడ అదే వాటర్ పెట్టేసి, వాటర్ అది ఉంటుంది కదా ఏమంటారు అక్వేరియం పెట్టి అక్కడ పడవలు పెడతారు. పడవలు పెట్టి అందరి జెండాలతో ఫొటోస్తో ఉన్నటువంటి కట్టెపుల్లలు జెండాలు అవి పెడతారు అన్నమాట. పెట్టేసి ఎవరి వల్ల నీ ఆట ముందుకు వెళ్తుంది అనుకుంటున్నావో దాని మీద వాళ్ళ పడవలో వెయిట్ వేయకుండా ఓన్లీ జెండా మాత్రమే, వాళ్ళ ఫోటోతో ఉన్న జెండా మాత్రమే పెట్టి ఆ పడవలో పెట్టాలి. ఎవరి వల్ల నీ ఆట ముందుకు పోవట్లేదో, బలహీన పడుతుందో నీ ఆట, వాళ్ళ జెండాలో వెయిట్ వేసి అంటే బరువు పెట్టేసి ఆ పడవని అట్లనే అది జెండా కూడా పెట్టేసి ఆ పడవని అక్వేరియంలో ముంచితే అది బరువు ఉంది కాబట్టి మునిగిపోతుంది. ఇది అనమాట టాస్క్. వాళ్ళకి అర్థమైపోతుంది ముందే. రాగానే ఏమనుకుంటారు, యాక్చువల్గా వీళ్ళు రాగానే చూపించింది స్టేజ్ మీద ఉన్నటువంటి బాంబు ఓపెన్ చేసి చూపిస్తారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఓహో ఎవరు బలహీనంగా పలానా వాళ్ళు ఉంటే మా ఆట బలహీనపడుతుందని, ఎవరికి ఎక్కువ ఓట్లు పడి మునిగిపోతుందో వాళ్ళ జెండా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారేమో డబుల్ ఎలిమినేషన్ కాబట్టి అని అనుకుంటారు. అంత తెలివి తక్కువ ఏం కాదు కదా, వాళ్ళు అదే అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇక నాకు సార్ ఒక్కొక్కరిని పిలుస్తాడు అనమాట. ఫస్ట్ ఇమాన్యుల్ నాకు సార్ పిలుస్తాడు. ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చేసి సంజన గారి పడవని ఫ్లోటింగ్లో పెట్టేసి, అంటే నాకు సంజన గారి వల్ల నాకు హెల్ప్ సార్, నాకు ఏదైనా నిజాయితీతో కూడి నాకు సపోర్టింగ్గా ఉన్నదంటే ఒక సంజన గారే. ఆమె వల్ల నాకు ఎలాంటి నెగిటివ్ లేదు, ఆమె ఉంటే నాకు బలమే, ఉన్నట్టు నాకు చెప్పేస్తుంది అనే విధంగా అయితే సంజన గురించి చెప్తారు. దాని తర్వాతకి ఎవరి ఆట వల్ల నాకు బలహీనం అనిపిస్తుంది అంటే తనుజది పెట్టేసి తనుజది పడవని ముంచేస్తాడు అనమాట. ఎందుకు మరి తనుజ వల్ల, ఎందుకంటే తనుజ వల్ల నేను కొన్నిసార్లు చాలా వీక్ అవుతున్నా, తనని ఏమన్నా ఎలా తీసుకుంటుందేమో అనే విధంగా అయితే, ఒకవేళ తను ఉంటే నాకు తనుజ వల్ల నాకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నేను టాప్ 1కి పోలేకపోతున్నా తనుజ వల్ల అనే విధంగా, నాకు తనుజ ఉంటే నా ఆట ముందుకు పోదు, అంటే నేను ఫస్ట్ ప్లేస్ పోలేను అనే విధంగా చెప్పి తను పెడతాడు అనమాట. దాని తర్వాతకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి తనుజ ఫోటో ఫ్లోటింగ్లో పెట్టేసి తనుజ గురించి ఏమంటే, నా గేమ్ ఎప్పటికప్పుడు ఏదైనా నేను డల్గా ఉన్నా అటు ఇటు ఉన్నా కూడా నా గేమ్ని నన్ను కరెక్ట్ చేస్తుంది సార్, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, నాకు ఒక స్ట్రెంగ్త్ లాగా తనుజ వల్ల ఎప్పటికప్పుడు నేను ఎప్పుడైనా డల్గా ఉన్నా కూడా తను చెప్పే మాటలు కావచ్చు అవన్నీ కూడా నన్ను నేను కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తుంటా. దానివల్ల తనుజ వల్ల నాకు బలం పెరుగుతుంది తప్పితే తగ్గదు అనే విధంగా అయితే తనుజ గురించి చెప్తాడు. మరి ఎవరి వల్ల డౌన్ అవుతుందంటే సంజన గారి వల్ల. సంజన గారికి నాకు హౌస్ మేట్స్ అందరితో కలిపి చూస్తే ర్యాపో చాలా తక్కువ సంజన గారితో, కాబట్టి ఆమె వల్ల నా గేమ్ డౌన్ అవుతుంది అనే విధంగా అయితే చెప్పింది అనమాట. దాని తర్వాతకి దివ్య వస్తుంది. దివ్య వచ్చేసి సుమన్ గారిది ఫ్లోటింగ్లో పెడుతుంది. సుమన్ గారు నేను ఎక్కడున్నా ఏం చేసినా కొంచెం డల్గా ఉంటే బాగా చీరప్ చేస్తారు సార్, అది నాకు చాలా బలం తెస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది అనే విధంగా సుమన్ గారి గురించి చెప్తే, మళ్ళీ బలహీనం ఎవరు అంటే బర్ని గారి వల్ల నేను బలహీన పడతా సార్, ఆయన దగ్గర నాకు ఆయనే బలం ఆయన బలహీనత అంటూ మొత్తానికి అయితే ఆయన వల్ల ఎక్కువ నేను బలహీన పడుతున్నా అనే విధంగా అయితే బర్ని గారిని ముంచేస్తుంది. దాని తర్వాత రీతు వస్తుంది. డేమన్ నా స్ట్రెంగ్త్, నేను స్ట్రాంగ్గా ఉండాలన్నా, నా బలమైన హ్యాపీ అయినా ఏదైనా డేమన్ వల్లనే నాకు అది ఇక్కడ దొరుకుతుంది సార్ అనే విధంగా చెప్తుంది. తర్వాతకి తనుజని ముంచేసి చెప్పేది ఏంటంటే, నేను పాజిటివ్గా ఉంటాను సార్ తనుజ వల్ల, కొన్నిసార్లు తనుజనే గెలవాలి ఆట,
తనుజనే టాప్ 1 కావాలి, తనుజనే విన్నర్ కావాలని కోరుకుంటున్నా, అది ఎందుకో నా బలహీనత అనిపిస్తుంది అనే విధంగా చెప్పింది. చాలా పాజిటివ్గా చెప్పింది అనమాట ఆ రకంగా. తర్వాతకి నిఖిల్ వస్తాడు. గౌరవ్ నాకు స్టార్టింగ్ నుంచి సపోర్టివ్గా ఉన్నాడు సార్, నాకు బలం గౌరవ్ అని చెప్తాడు. నాకు బలహీనత అంటే సంజన గారు మొన్న నాకు చాలా క్లోజ్గా ఉండే వచ్చిన దగ్గర నుంచి, కానీ మొన్న గేమ్లో నన్ను సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఆమె వల్ల నేను బలహీన పడుతున్నాను అనుకుని ఆమెను పెడుతున్నాను చెప్తాడు. తర్వాత బర్నీ గారు వస్తారు. బర్నీ గారు వచ్చేసి సుమన్ శెట్టి గారిది ఫ్లోటింగ్లో పెట్టేసి ఆల్వేస్ మై స్ట్రెంగ్త్ సుమన్, ఎక్కడున్నా సరే వచ్చి నా భుజం తడితే నాకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనే విధంగా చెప్తారు. బలహీనత ఎవరంటే సేమ్ దివ్య బర్నీ గారిని పెట్టింది, బర్నీ గారు దివ్యని పెట్టేశారు. దాని తర్వాతకి సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చేసి నాకు బలం ఎవరంటే ఇమాన్యుల్ అని పెడుతుంది, బలహీనత ఎవరంటే కళ్యాణ్ అని పెడుతుంది. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుండు ఎప్పటికప్పుడు, నేను ఎంత సపోర్ట్ చేసినా కూడా అనే విధంగా కళ్యాణ్ సంజన గారిది ముంచేసింది కాబట్టి సంజన గారు కళ్యాణ్ని ముంచేసింది. తర్వాతకి సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టి వచ్చేసి బర్నీ గారిని పెడతాడు ఫ్లోటింగ్లో పెట్టేసి, బర్నీ గారు నా బలం, ఆయన నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది బర్నీ గారి వల్ల అంటూ చెప్తారు అనమాట. మరి బలహీనత ఎవరంటే సంజన గారే, సంజన గారి వల్ల నాకు ఎలాంటి సపోర్ట్ లేదు అనే విధంగా అయితే, అంత బాండింగ్ కూడా లేదన్నట్టుగా చెప్తాడు అనమాట. దాని తర్వాత గౌరవ్ వస్తాడు. గౌరవ్ వచ్చి నిఖిల్ది ఫస్ట్ నుంచి మా ఇద్దరికి ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారని చెప్తాడు. దాని తర్వాత బలహీనత అంటే సంజన గారి వల్ల నేను కంప్లీట్గా డిమోటివేట్ అయిపోతున్నా అనేసి సంజన గారిని ముంచేస్తాడు. తర్వాతకి డేమాన్ వస్తాడు. డేమాన్ వచ్చేసి యాజ్ యూజువల్గా డేమాన్ రీతుకి ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం, ఇద్దరికి ఒకరికొకరు స్ట్రాంగ్గా ఉన్నాం, బలంగా ఉన్నాం అనే విధంగా అయితే వాళ్ళు చెప్పుకోరు. తర్వాతకి బలహీనత ఎవరంటే కళ్యాణ్ వల్ల నేను నాకు నా గేమ్ ముందుకు వెళ్ళట్లేదు, నా గేమ్ బ్యాడ్గా వెళ్ళింది కళ్యాణ్ వల్ల, నేను కష్టపడి ఆడి కళ్యాణ్ని క్యాప్టెన్ చేసిన కానీ కళ్యాణ్ నాకు ఎప్పుడు కూడా నిలబడలేదు, స్టాండ్ తీసుకోలేదు నా కోసం అనే విధంగా అయితే డేమాన్ కళ్యాణ్ గురించి చెప్తాడు. దాని తర్వాతకి తనుజ వస్తుంది. ఫైనల్గా తనుజ వచ్చేసి నాకు అసలు షాక్ తిన్నాం ఒక్కసారి, నాకు అసలు ఎవరు సపోర్టర్స్ లేదు సార్ ఈ హౌస్లో, నేను ఒక్కదానే ముందుకు వెళ్తున్నాను, అది అమ్మ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరు సపోర్ట్ లేదేంది, నేను ఎవరిని అడగను, నాకు అసలు అడగబుద్ధి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సపోర్ట్ అన్నాడు. కొన్ని విషయాలు చిరాకు అనిపిస్తుంది. ఏంట్రా ఏమో ఇట్లా ఉంది, ఏం ఆలోచిస్తుంది అసలు, కొన్నిసార్లు యారోగెంట్గా ఉందా ఏమో అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏదో అసలు ఎట్లరా అని అనిపిస్తుంది. అంటే అన్ని రకాల ఫీలింగ్స్ వస్తాయి తనుజ వల్ల. ఏం మాట్లాడుతుందో ఏమో అర్థం కాదు, ఏంట్రా ఇట్లా ఎవరు నాకు సపోర్టర్స్ లేదు సార్ ఈ హౌస్లో. షాక్ తిన్నారు అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ. ఏమమ్మా నిజమేనా తనుజ ఎవరికి సపోర్ట్ లేదు ఏంటంటే, లేదు సార్ అందరు సపోర్ట్ ఉన్నారు, ఆడున్న వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళు చెప్పేది మనకే తెలుసు, అందరికీ తెలుసు, ఎందుకు సపోర్ట్ చేయట్లే, ఆడ క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తాం, నాకు ఎవరు సపోర్టర్స్ లేరని చెప్తుంది. మళ్ళీ ఇదే తనుజలో అతిపెద్ద నెగిటివిటీ అంటే ఇదే. అడుగుతుంది మళ్ళీ, నాకు అడగబుద్ధి కాదు సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నాకు సపోర్ట్ చేయాలి, నేను అడగను, నన్ను చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళే వచ్చేసి నాకు సపోర్ట్ చేయాలంటది. మళ్ళీ పోయి అడుగుతుంది. మొన్న కెప్టెన్ కావడం కోసం ఇప్పుడు నేను చెప్తేనేమో లేదు తనుజ అడగలేదని చెప్తేనేమో, అందరు చూడట్లేదా, లైవ్ చూసే వాళ్ళకి అర్థం కాదా, చూసే వాళ్ళందరికీ కూడా ఎవరన్నా ఒకరు చెప్పినా కూడా చూసే వాళ్ళందరికీ అర్థం కాదా, ఏంట్రా పోయి అందరినీ అడుక్కుంటుంది. వాస్తవం ఆమె ఇట్లంటే అట్లనే అనాల్సి వస్తుంది, చాలా నెగిటివ్ అవుతుంది ఈ మాట. నాకు ఎవరు సపోర్టర్సే లేరు, అసలు నాకు ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలని ఉండదు, వాళ్ళే వచ్చి నన్ను చూసి నాకు సపోర్ట్ చేయాలి తప్పితే నేను ఎట్లా అడుక్కుంటా వాళ్ళ దగ్గర. అయ్య బాబోయ్, అది నిజంగా చాలా నెగిటివ్ అది. మరి ఎవరు అడిగారు నిన్న పోయి, ఎవరిని అడిగినావు నువ్వు, అందరిని అడిగినావు కదా, ఆల్మోస్ట్ ఎవరిని అడిగితే నాకు హెల్ప్ అవుతుంది, అందరిని అడిగినావు కదా, అది తప్పు, అది 100%. తనుజలో ఉన్నది ఇదొక్కటేనా బిగ్గెస్ట్ నెగిటివ్. అది మరి ఎట్లా కరెక్ట్ చేసుకుంటుందో ఫ్యామిలీ మరి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో ఏమో చూడాలి. ఇక చేసినా చేయకపోయినా ఆడియన్స్ అట్లా వెళ్ళిపోతారు, ఏం చేస్తాం. కొన్నిసార్లు మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అలా చేస్తేనే బాగుంటుంది. చేయకపోతే ఎట్లా గెలుపుకు కూడా ఏందా వచ్చిన కానీ అట్లా పడి ఉంది అది ఇది చాలా నెగిటివ్ ఉంటుంది. అది అట్లా కరెక్ట్ కాదు. దాన్ని కరెక్ట్ ఓకే తెలవక చేసుకున్నావు, కరెక్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తా. ఇప్పుడు ఆడియన్స్ కూడా అంతమంది చెప్పేశారు, నీకు అందరు సపోర్ట్ చేస్తున్నామా లేదంటే ఏందని, దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇది సెకండ్ టైం ఇదే మాట మాట్లాడడం తనుజ, చాలా రాంగ్ అది ఆ రకంగా. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు, ఒక్కరిగా అందరూ కూడా ఫీల్ అవుతారు. ఏంట్రా వచ్చేసి అంతగానంగా అడిగింది, నాకు సపోర్ట్ చేయి అన్నది, తీరా చూస్తే ఇడికి వచ్చి ఇజ్జత్ తీసింది ఏంట్రా పోయి, ఒక్కరు కూడా నాకు సపోర్టర్స్ లేదు అన్నది ఏంట్రా 100% అనుకుంటారు. అది చాలా నెగిటివ్ అవుతుంది, ఇట్లా తిరగబడుతుంది, చాలా నెగిటివ్ అది.
అదొకటి మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. ఆమెలో ఉన్న అతిపెద్ద నెగిటివిటీ అది కరెక్ట్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత చూస్తే ఇంకా ఎవరెవరికి ఎంతమంది మునిగిపోయారు, ఎంతమంది పడవలు మునిగిపోయాయని చూస్తే తనుజకి సంబంధించి రెండు పడవలు మునిగిపోయినాయి. కళ్యాణ్కి సంబంధించి 2 పడవలు మునిగినాయి. భరణి గారికి సంబంధించి 2 పడవలు మునిగినాయి. దివ్యకి సంబంధించి 1 పడవ మునిగింది. సంజన గారికి సంబంధించి 4 పడవలు మునిగినాయి. అంటే సంజన గారి వల్ల నలుగురి ఆట మునిగిపోతుంది అని భావిస్తున్నారు. కాబట్టి మరి సంజన గారికి ఏం చేయాలని చెప్పేసి సంజన గారు ఎలిమినేట్ చేస్తారేమో అనుకుంటారు. కానీ ఎలిమినేషన్ కాదు, హౌస్లో ఇంకొక బాంబు ఉంది. కెప్టెన్ తనుజ వెళ్ళి అది ఓపెన్ చేయగానే, తనుజ వెళ్ళేసి అది ఓపెన్ చేయగానే నో ఫ్యామిలీ వీక్ అనేసి ఉంటుంది అన్నమాట. అంటే సంజన గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ వీక్లో రారు అని తీసుకొచ్చారు. ఇది కావాలని పెట్టారు సెంటిమెంట్. సరే, ఇంకా ఎవరికి కూడా ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ రారు అంటే అది ఒక సెంటిమెంట్గా ముందుకు వెళ్తుంది. లాస్ట్ వీక్ తేజకి సంబంధించి అదే జరిగింది. ప్రతిసారి ఎవరిదో ఒకరు తీసుకొచ్చి కొంత ఆ సెంటిమెంట్ని ఎమోషనల్ పండియాలని ప్రయత్నం చేస్తున్నాం బిగ్ బాస్ అనిపించింది. పాప నిజంగా సంజన గారు ఎంత ఏడిచారు, ఘోరంగా ఏడిచారు. నేను వెళ్ళిపోతా, నేను ఎంత పొలైట్గా చెప్తుంది అంటే మళ్ళీ సంజన గారు అయ్యో అనిపిస్తుంది చూసేటప్పుడు. నిజంగా ఆమెని ద్వేషించే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకుంటారు అయ్యో పాపం కదా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు గేమ్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నాగార్జున సార్, కానీ నేను ఉండలేను, ఇక నా వల్ల కాదు, ఇప్పటికే చాలా కష్టమవుతుంది ఉండడం, నేను ఎదురుగా చేయడట్లేదేమో కానీ పడుకున్నప్పుడు అట్లా చూడకుండా ఎవరు చూడనప్పుడు చాలా బాధపడుతున్నా, ఏడుస్తున్నా అంటూ తన లోపల ఉంది మొత్తం చెప్పేసింది. చాలా బాధపడుతున్నా, నేను వెళ్ళిపోతా, నన్ను ఇంటికి పంపించేయండి, ఇక నేను ఉండను, ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్తే ఇంక నేను వెళ్ళిపోతా అని ఒకటే ఏడుపు. కానీ చాలా బాధ అనిపించింది. దాని తర్వాతకి సరే మొత్తానికి ఇమాన్యుల్ వాళ్ళు తనుజ వాళ్ళందరూ కూడా ఏం కాదు ఏదైనా చేస్తారులే కూల్ అని చెప్పేసి అలాగే కొంచెం కూల్ అయిపోతుంది. దాని తర్వాతకి ఇక ఎలిమినేషన్ రౌండ్, ఒకరు ఎలిమినేట్ కావాలిగా, డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా. ఎవరెవరు నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా గార్డెన్ ఏరియాకి రమ్మనగానే యాక్టివిటీ ఏరియా నుంచి అందరూ కూడా గార్డెన్ ఏరియాకి వెళ్తారు. అక్కడ ఫిష్ బౌల్స్ ఉంటాయి, అన్ని ఫిష్ బౌల్స్ ఉంటాయి. వాటిలలో ఒక కలర్ ఉంటుంది ఆల్రెడీ. అందరి దగ్గర ఒక వైట్ వాటర్కి సంబంధించినటువంటి లిక్విడ్ ఉంటుంది. నాకు సార్ చెప్పిన పేరల్లా వాళ్ళ వైట్ వాటర్ దాంట్లో పోస్తే ఎల్లో కలర్కి మారితేనేమో సేవ్ అయినట్టు. అంటే ఇప్పుడు ఎవరిదైతే ఎల్లో కలర్లోకి మారకుండా సేమ్ అదే కలర్లో ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయినమాట. ఆ రకంగా నిఖిల్ ఎలిమినేట్ అయిపోతాడు. నిఖిల్ స్టేజ్ మీదకి రమ్మనగా నిఖిల్ స్టేజ్ మీదకి వెళ్తాడు. నిఖిల్ ఏమాత్రం నెగిటివిటీ లేకుండా ప్రశాంతంగా టాస్కులు ఆడి ప్రతి వారం కొంచెం ఇంప్రూవ్ అయితే ముందుకు వచ్చిండు. నిఖిల్కి ఎలాంటి నెగిటివ్ లేకుండా ఎలిమినేట్ అయినటువంటి ఏకైక 5 స్టార్ నాకు తెలిసి నిఖిల్ ఒకడేనేమో ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళు ఎంతో కొంత నెగిటివిటీ అదే ఏదో కూడగట్టుకుని వెళ్ళిపోయారు. నిఖిల్కి మాత్రం అది లేకుండా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. స్టేజ్ మీదకి వచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచిగా ఉంది. దాని తర్వాత ఫైనల్గా నిఖిల్ మరి ఏం చెప్తావు హౌస్ మేట్స్కి అంటే అందరి గురించి పాజిటివ్గానే చెప్తూ కొంత చెప్పుకుంటూ వచ్చిండు. ఆ రకంగా అయిపోయింది అనమాట ఈరోజు ఎపిసోడ్. ఇది రేపటి ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేట్ కాబోతుండు. అది ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ రోజు ఎపిసోడ్ సంబంధించిన రివ్యూ. ఇది నా చాలా తక్కువ టైంలో ఒక 18 to 20 minutes కంప్లీట్ చేయాలనుకున్నాం, కానీ 33 minutes అయిపోయింది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.